వెల్కమ్ టు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో విభిన్నమైన కథలతో, కొత్త రకం కథనాలతో దర్శకులు ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొందరు దర్శకులు తమ సినిమాలతో బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం విజయాలు సాధిస్తుంటే మరికొందరు మాత్రం నిరాశపరిచే ఫలితాలను అందుకుంటున్నారు. అలాంటి సమయంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన కిష్కింధాపురి సినిమా సెప్టెంబర్ 12, 2025న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిన్న రాత్రి ఈ సినిమాకు ప్రీమియర్ షోలు కూడా జరిగాయి. మరి ఈ సినిమా సగటు ప్రేక్షకుడిని ఎంతవరకు మెప్పించింది, కథ, నటన, టెక్నికల్ అంశాలు ఎలా ఉన్నాయి, ఈ రివ్యూలో సింపుల్ గా స్పష్టంగా తెలుసుకుందాం. ముందుగా కథ విషయానికి వస్తే, కిష్కింధాపురి సినిమా ఒక హారర్ థ్రిల్లర్ జానర్ లో రూపొందింది. రాఘవ అనే యువకుడు తన టీం తో కలిసి దెయ్యాలు, ఆత్మల గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తాడు. దెయ్యాలపై ఇన్వెస్టిగేషన్ చేయడం వాళ్లకు ఒక అలవాటు. ఈ క్రమంలో వారు సువర్ణభూమి రేడియో స్టేషన్ అనే పాడుబడిన దెయ్యాలు తిరిగే ప్రదేశంలో అడుగు పెడతారు. అక్కడ వారికి ఊహించని సంఘటనలు, భయానక అనుభవాలు ఎదురవుతాయి. ఈ టీం ఆ ప్రదేశంలో ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంది, వారికి ఎదురైన భయానక పరిస్థితుల నుంచి బయటపడ్డారా అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. సినిమా కథను దర్శకుడు చాలా సరళంగా, ఆసక్తికరంగా మొదలు పెట్టాడు. హారర్ జానర్ అయినప్పటికీ సినిమా కేవలం భయపెట్టడానికి మాత్రమే పరిమితం కాకుండా కొన్ని థ్రిల్లింగ్ అంశాలను కూడా జోడించి ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన పాత్రలో ఒదిగిపోయి రాఘవ పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. అతని నటన సహజంగా ఉండి హారర్ సన్నివేశాల్లో అవసరమైన ఎమోషన్స్ ను బాగా పండించాడు. మిగతా నటీనటులు కూడా తమ పాత్రలో సమర్థవంతంగా నటించారు. సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హారర్ మోడ్ ను సెట్ చేయడంలో కీలక పాత్ర పోషించింది. సినిమాటోగ్రఫీ కూడా ఆ పాడుబడిన రేడియో స్టేషన్ వాతావరణాన్ని చాలా బాగా క్యాప్చర్ చేసింది. కొన్ని సన్నివేశాలు ఊహించని ట్విస్ట్లతో ఆసక్తిని రేకెత్తిస్తాయి. అయితే కొన్ని చోట్ల కథనం కాస్త సాగదీతగా అనిపించవచ్చు. దర్శకుడు కథను ఎక్కడా తడబడకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. కొన్ని సన్నివేశాల్లో మరింత లోతుంటే బాగుండేది. సో ఫైనల్ గా నా ఇంటేక్ ఏంటంటే, కిష్కింధాపురి హారర్ మరియు థ్రిల్లర్ జోనర్ ఇష్టపడే వారికి ఒక మంచి అనుభవాన్ని అందిస్తుంది. సినిమా సగటు ప్రేక్షకుని ఆకట్టుకునే అంశాలు ఉన్నప్పటికీ కొన్ని చోట్ల మరింత జాగ్రత్త తీసుకొని ఉంటే ఇంకా బాగుండేది. ఫ్యామిలీ ఆడియన్స్ కంటే యూత్ మరియు హారర్ సినిమాలు ఇష్టపడే వారికి ఈ సినిమా బాగా నచ్చే అవకాశం ఉంది. మొత్తంగా ఒక వీకెండ్ లో థ్రిల్ కోసం థియేటర్ కు వెళ్లాలనుకునే వారికి కిష్కింధాపురి ఒక డీసెంట్ చాయిస్ అని చెప్పొచ్చు.